ఈనాడు ఈనాడుని చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అదేవిధంగా వాళ్ళని అభిమానించే వాళ్ళు ఎక్కువగా ఈనాడు పేపర్ని భగవద్గీతగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటారో మనకు తెలుసు, కానీ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడైనా సరే ఒక 1000 కోట్లు అప్పు చేస్తే, అమ్మో అప్పుల పాలైన జగన్ ప్రభుత్వం అని చెప్పేసి తాటికాయ అక్షరాలతో రాసేసి మెయిన్ పేపర్లో మెయిన్ హెడ్లైన్స్ రాసి చాలా పెద్ద పెద్దవి రాసి మొదటి పేజీలో వేసి రచ్చ చేసేది ఈనాడు పేపర్, అదేవిధంగా మిగతా తోక పత్రికలన్నీ కూడా. ఇంకా వాళ్ళ మీడియాలో ఎల్లో కొట్టాలి, ఇంకా డిబేట్ల మీద డిబేట్లు మామూలుగా ఉండేది కాదు. నేడు చంద్రబాబు నాయుడు గారు 2 వారాల వ్యవధిలోనే 14,000 కోట్లు అప్పు చేస్తుంటే లోపల పేజీలో వాళ్ళ కరపత్రికలోనే ఎక్కడో లోపల పేజీలో 14వ పేజీలో ఎక్కడో ఒక మూలన 7,000 కోట్లు సమీకరించనున్న కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఒక చిన్న వార్త రాసింది. 7,000 కోట్లు సమీకరించబోతుందంట. ఎక్కడి నుంచి అయ్యా సమీకరించేది? మార్గదర్శి చిట్ ఫండ్స్ నుంచి ఏమైనా సరే సమీకరిస్తున్నారా? లేదా ఈనాడు సంస్థ నుంచి ఏమైనా సరే సమీకరిస్తున్నారా? హెరిటేజ్ సంస్థ నుంచి ఏమైనా సరే సమీకరిస్తున్నారా? ఎక్కడి నుంచి సమీకరిస్తున్నారు? ఎంత బాగా రాశారప్పా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఒక 1000 కోట్లు అప్పు చేస్తేమో మెయిన్ హెడ్లైన్ మెయిన్ పేజీలో తాటికాయ అక్షరాలతో రాసి అప్పుల పాలైంది, అప్పులు చేసి పంచుతున్నాడని చెప్పేసి రాశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 వారాల్లో 14,000 కోట్లు అప్పు చేస్తే 7,000 కోట్లు సమీకరిస్తున్నాడు. ఏంది వీళ్ళు దుంపలేగా, వీళ్ళ వార్తలో మళ్ళీ వీళ్ళు జర్నలిస్ట్ అంట, మళ్ళీ వీళ్ళకి సపోర్ట్ చేసే కొంతమంది తోక పత్రికలు, తోక విశ్లేషకులు. అబ్బో నా సామిరంగా సిగ్గుండాలా కొంచెమైనా. ఏం రాశారో చూపిస్తా వినండి, మీరందరూ కూడా చూసుకోండి. 7,000 కోట్లు సమీకరించిన కూటమి ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం బహిరంగ మార్కెట్ వేలంలో పాల్గొని 7,000 కోట్ల రుణాన్ని సమీకరించింది. అప్పు కాదు, అప్పు అనే పదం ఎక్కడ కానీ వాడలేదు. వీళ్ళు దుంపలు దగ్గర 7 ఏళ్ల కాల పరిమితికి 6.65% వడ్డీ, 9 ఏళ్ల కాల పరిమితి 6.65% వడ్డీ, 10 ఏళ్ల కాల పరిమితికి 6.68% వడ్డీతో 1000 కోట్ల చొప్పున మొత్తం 3,000 కోట్లు తీసుకుంది. కాల పరిమితి 14 ఏళ్లలో తీర్చేలా 7.05 వడ్డీతో 2,000 కోట్లు, 15 ఏళ్లలో తీర్చేలా 7.8% వడ్డీ ధరతో మరో 2,000 కోట్లు రుణం సమీకరించింది. బాబ్బా ఏం పదాలు వాడతారప్పా. వీళ్ళు అధికారంలో ఉంటే మాత్రం పదాలు మాత్రం అట్లే ఎక్కడి నుంచో తనుకు వస్తాయో తెలియదు, కానీ మంచి పదాలు వాడతారు. వీళ్ళకి నచ్చని వ్యక్తి ఎవరైనా సరే అధికారంలో ఉంటే మాత్రం పదాలు వేరేటి వస్తూ ఉంటాయి. అక్కడేమో అప్పుల కుప్ప, ఇక్కడేమో సమీకరణ, రుణం. ఎంత దుర్మార్గపు మీడియా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉందో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఎంత దుర్మార్గపు నీచపు మీడియా సంస్థలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నాయో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఎంత దుర్మార్గంగా రాస్తున్నారో, ఎంత దుర్మార్గంగా ఆర్గనైజ్డ్గా రాసి చూపించి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేపడుతున్నారో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా.